మాది కంచిచర్ల ఇందిరా కాలనీ. మా కాలనీలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒక పేషెంట్ కూడా ఏదో కొత్త వైరస్ వస్తుందంట. ఆ వైరస్తో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో బాధపడుతున్నారు. అలాగే మా కాలనీలో కానీ మా డ్రైనేజీలు కానీ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మా ఇందిరా కాలనీని పట్టించుకునేవాళ్ళు లేరు. ఇందిరా కాలనీ ఓటు బ్యాంకుగా మిగిలిపోయింది. ఎప్పుడు కూడాను రావటం, హామీలు ఇవ్వటం, వెళ్ళిపోవటమే కానీ నాయకులు ఎవ్వరూ కూడాను సరైన సదుపాయాలు కల్పించేవాళ్ళు లేరు. ఇక్కడ అందరూ కూడా లేబర్ ఉన్నారు. 90% లేబర్ ఉన్నారు. 90% లేబర్ కూడాను మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు. ఈవినింగ్ వచ్చినా మంచినీళ్ళు అనేది సౌకర్యం అనేది మురికి నీళ్ళు ఎప్పుడో వేసిన వాటర్ లైను మురికి నీళ్ళు ఎక్కువగా వస్తుంటాయి. ఆ నీళ్ళు తాగి చాలామంది రోగాలు అవుతున్నారు. షుగర్లు, బీపీలు ఉన్నటువంటి పేషెంట్లు ఉన్నారు ఇప్పుడు ఎక్కువగాను. దానికి తోడు మంచినీటి సౌకర్యం సరైనవి లేవు. పేషెంట్లకు జ్వరాలు, విపరీతమైన చేలమ్మటం ఉండటం వల్ల దోమలు విపరీతంగా ఉంటాయి. ఏదో నామకే వాస్తీగా ఎప్పుడో వచ్చామా, మొక్కుబడిగా వచ్చామా, చేసామా అన్నట్టుగా పంచాయతీ వాళ్ళు వస్తుంటారు. కనీసం నెలలో 2 సార్లు కూడా రారు ట్రాక్టర్ వాళ్ళు. ట్రాక్టర్ తీసుకొని ఒక్కసారి వస్తే ఆ ట్రాక్టర్ నిండితే తిడతా ఉంటారు పంచాయతీ వాళ్ళు. కనీసం తిరిగి కూడా చూడరు మళ్ళీ ఇంకోసారి. దయచేసి మా ఇందిరా కాలనీకి సరైన సదుపాయాలు కోరుకుంటూ గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. అలాగే కలెక్టర్ గారికి విన్నపం చేస్తున్నాం.